హలో గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే అన్న. అన్న, చెప్పండి. అన్న 2 లక్షల పైన ఉన్నాయి కట్టమంటున్నారు, అంటే కట్టమన్నారు కదా. ఓలన్నారన్న చెప్పే ఒక్క పేరు చెప్పు. అంటే కట్టమంటారు మన మంత్రి అంటుంటారు కదా కట్టమని. ఈ ఒక్కనికన్నా తెలుగు ఉందా అన్న? ఎవడు అన్నోడు మళ్ళా మళ్ళా రివర్స్ అన్నాడు, చూసినావా? ఇప్పుడే కట్టకూరు మేము చెప్తామని చెప్పిండు మళ్ళా. 10,000 ఉన్నోళ్ళు కడతారు, 50,000 ఉన్నోళ్ళు కడతారు, పోనీ 1,00,000 ఉన్నోళ్ళు కడతారు. మరి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఉన్నోళ్ళు ఎలా కడతారు అన్నారు. మరి గదే మాట్లాడేది, వాళ్ళే ఇయ్యాలి ఇప్పుడు మనకి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గుణపాఠం తప్పదన్న. ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడు. ఆయన కట్టమంటే రైతులు కట్టలేరు అన్న, ఎక్కడికి వెళ్ళి కడతారు అన్న, ఇట్లా కడతారు అన్న. మరి కట్టకుండా ఇయ్యచ్చు కదా అన్న. ఆయన ఇచ్చే 2 లక్షలు ఏదో ఇచ్చేస్తే ఏడికెళ్ళి ఎవరికి వాళ్ళు చూసుకుంటారు కదా. రైతులు బ్యాంకులతో మాట్లాడుకుంటాయి కదా. అదే కదా. ఇప్పుడు లేదు మళ్ళా ఎక్కువ ఉన్న అమౌంట్ కట్టిపోయినకి వాళ్ళు ఏమన్నా బ్రోకర్లా అన్న? ఏదో వాళ్ళ ఏజెంట్లా, బ్యాంక్ ఏజెంట్లా వాళ్ళు ఏమన్నా? ప్రభుత్వం అంటే బ్యాంక్ ఏజెంటా? మరి వాళ్ళకు రైతులకు ప్రభుత్వానికి ప్రభుత్వం ఇచ్చేది రైతులకు ఇస్తుంది, కానీ బ్యాంకు కూడా నువ్వే కట్టు అని వాడు అననీకి వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయా? వాళ్ళ కాయిదాలు పెట్టి ఇప్పించారా మనకు లోన్లు ఏమన్నా? ఇప్పుడు సీజన్ అయితే కాదన్న, కట్టే మన సీజన్ అయితే కాదన్న. ఇప్పుడు పంట వెళ్ళదు, పంటకు మరి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ అన్నా, ఇప్పుడు ఎక్కడి ఇప్పుడు పంట వచ్చే టైం ఇది, పంట చేతికి వచ్చే టైం కాదు అసలు. వీళ్ళకి క్లారిటీ లేదన్న. ఒక మంత్రి ఒక టైం చెప్తాడు, ముఖ్యమంత్రి ఒక తీరు చెప్తాడు, తుమ్మల నాగేశ్వరరావు ఒక తీరు చెప్తాడు అన్న. ఇందుకే ఇగో నేను ఏమంటున్నా, గ్రామాలలో పోయి నేను రైతుల దగ్గరకు పోయి రైతులను రెచ్చగొట్టి ఉంటే ఇంకా వేరే రకం ఉంటుండే. నేను అదంతా చేయకుండా జస్ట్ కాల్సే తీసుకుంటున్నా. అది నేను స్టూడియోలోనే ఉండి ఏ ఊర్లకు ఏడ నొల్లి పెడతలే, ఎవరిని తిడతలేం. అయితే మీ దగ్గర కాల్స్ తీసుకుంటే కనీసం ఈ ఈ మన బాధ ప్రజలకు తెలవాలని చెప్తున్నా, అట్లా అధికారులకు తెలవాలని చెప్తున్నాం. ఇది దీని వల్ల కనీసం ప్రభుత్వం ఆలోచించాలని చెప్తున్నాం. రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఇప్పుడే అన్న, ఇందాక నా లైవ్ చూస్తున్నావో లేదో, ఒక ఆయన కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్, ఆయన సోషల్ మీడియా కోఆర్డినేటర్, ఆయన ఇక ఆయనే ఫోన్ చేసినట్టు అర్థం చేసుకోను. అన్న నేను కూడా సోషల్ మీడియా చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి జాతి భవన్ వచ్చి. అవునా? చేసిన నేను కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డా. మీ పార్టీలో మస్తు స్వేచ్ఛ ఉంది ఏందన్ను? మీ పార్టీ వాళ్ళే మస్తుగా మాట్లాడుతారు భయం లేకుండా. బీఆర్ఎస్ వాళ్ళు భయపడుతారు బగ్గా కేసీఆర్ కు. బయటకు వచ్చి కేసీఆర్ మీద ఒక్క మాట కూడా మాట్లాడకపోరు. గత 10 ఏళ్లలో నేను ఎన్ని చేసినా కూడా నాకు ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా మా కేసీఆర్ గిట్లా గట్లా అన్నోలే లేరు. మాట తప్పిండని కూడా నాకు పోదురు, భయపడదురు బగ్గా. నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని మల్లన్నతో కూడా ఛత్తీస్గఢ్ లో పోయి అక్కడ భూపేష్ బాగేల్ సర్కార్ తోని మీటింగ్, అక్కడ తిరిగి వారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. అన్న ఏ ఊరినిది? అన్న ఏ ఊరినిది చెప్పు. మాది ఆసిఫాబాద్ అన్న, కొమరం డిస్ట్రిక్ట్. కొమరం బీద మన ఇప్పుడు నేను చెప్తా. నువ్వు నేను ఒకటే బస్సులో పోయినాం, అదే బస్సులో నేను కూడా ఉన్నా. మరి నువ్వు అంటే నేను పోయినా అని చెప్తా. మరి ఛత్తీస్గఢ్ కు మనం అందరం పోయినాము. తీన్మార్ మల్లన్న దొరకపోయిండు. ఆనాడు మీడియా బస్సులో నేనున్నా. ఆడ పోయి మనం అందరు ఇంటర్వ్యూలు చేసినాం. భూపేష్ బఘేల్ తో ఎదురుగా కూర్చున్నాం మనము. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మల్లన్న ఆ రోజు ప్రూవ్ చేసిండు, ఇగో తెలంగాణ కంటే కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇంత ఎక్కువ ఇస్తుంది, బోనస్ ఇస్తుంది అని చెప్పి చూపించిండు. మనం ఆడనే తిన్నాం, భూపేష్ బఘేల్ ఇంట్లో తిన్నాం మనం, సీఎం క్యాంప్ ఆఫీస్ లా. ఆడికెళ్ళి మళ్ళీ చక్క ఒక గుడికి దొరకపోయిండు మల్లన్న. మరి మనం అందరం కూడా నేను ఉన్నా అన్న అప్పుడు. నేను రైతుల కోసం అనగానే నా రోజు ఉరికొచ్చిన. మల్లన్న నాకు చెప్పిండు, అన్న ఇట్లా రైతులను తీసుకొని పోతున్నా అనగానే ఇమ్మీడియట్ గా నేను బయలుదేరిన. మీతో పాటు నేను కూడా వచ్చిన. ఆ బస్ లో 3 రోజులు నేను ట్రావెల్ చేసిన. అక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కొన్ని, కొంతమంది మహిళలు. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లా మహిళలకి చేపల పెంపకము, ఆ పేడతోని తయారు చేసే ఎరువులు, ఇంకా చేపలతో పాటు కొన్ని పశువులు, మేకలు, గొర్రెలు, ఎంత బ్రహ్మాండంగా ఉందన్నాడా. సరే మొన్న ఓడిపోయింది ఇక మరి ఇట్లా అంటారు. అన్ని బాగా చేస్తే మరి భూపేష్ బఘేల్ ఎట్లా ఓడిపోయిండు, కాంగ్రెస్ ఓడిపోయింది కదా అని అంటారు. కానీ మంచిని మంచి అనాలి, ఓడిపోయిందంటే అది రాజకీయం, అది వేరే విషయం. కానీ ఛత్తీస్గఢ్ కు నేను కూడా వచ్చిన. మనమందరం కూడా రైతుల పక్షాన ఆ రోజు ఉన్నా, నేను ఈ రోజు ఉన్నా. నేను ఇప్పటిదాకా చెప్పలే ఎవరికి కూడా అనేది. నేను ఎప్పుడో కేసీఆర్ ప్రభుత్వంలోనే, ఛత్తీస్గఢ్ కాదు, నేను చాలా తిరిగినా, నేను అవన్నీ చెప్పలేదు ఎవరికి, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ కూడా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ రావాలని అందరం కోరుకున్నాం అన్న. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఆయన కంటే బెటర్ కేసీఆర్ బెటర్. టైం కి ఆయన ఏం చేసిండు అని రైతు బంద్ చేసిండు మాకు టైం కి. ఇప్పుడు రైతు భరోసా లేకపోయి మళ్ళీ కట్టుమంటాడు. 500 బోనస్ సన్న వాటికి అంటాడు, చెప్పిన దానికంటే.
ఏది యొక్క పథకాలు కూడా కరెక్ట్ లేవని అంటున్నారన్న జనాలలో. అసలు మీరు అన్నట్టు విలేజ్ లో తిరగాలి కానీ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఇప్పుడు లేదు ఒక్కసారి అన్న 9 నెలల కింద ఎంత బ్రహ్మాండమైన స్పందన ఉంటుండే అంటే కేసీఆర్ మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత మొత్తం కాంగ్రెస్ కి బెనిఫిట్ అయింది. యాక్చువల్ గా బీజేపీ ఉండే మొదలు బీజేపీకి రావాల్సి ఉండేది కానీ ఎందుకో కాంగ్రెస్ వైపు మళ్ళీ బీజేపీ స్వయం కృతాపరాధం వాళ్ళు చేసుకున్న తప్పులకు మునిగిపోయారు, వేరే విషయం. కానీ కాంగ్రెస్ ముందరకు వచ్చినందుకు సోషల్ మీడియా గానీ అందరు కూడా అప్పుడు సపోర్ట్ చేశారు. చేసేపటికి వీళ్ళు బయటకు వచ్చారు. ఎంత నమ్మి వాళ్ళని బయటకు తెచ్చారు. కానీ ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు అయితే నేనేమంటున్నా ధైర్యం మనకు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, సొసైటీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ప్రతి ఎన్నిక ఉన్నది కదా, అయిపోయింది ఒక ఎంపీ ఎమ్మెల్యేనే అంతే కదా. మరి లోకల్ బాడీస్ అన్ని గ్రామాలలో లేవు, రైతులు రేపు పొద్దుగల సొసైటీలో ఎన్నికలలో ఓట్లు ఏరా అడిగే పరిస్థితి లేదన్నా. ఇప్పుడు సొసైటీ ఎన్నికలు ఏం చేస్తారు, జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఏం చేస్తారు, సర్పంచ్లు ఏం చేస్తారు తెలుస్తుంది కదా. సో అందుకే అంతలోపు మనకుండే నమ్మకం ఏంటంటే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వీళ్ళు రుణమాఫీ క్లియర్ చేయాల్సిందే, తిరుగు లేదు. 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి మాఫీ చేసినాకనే ఎన్నికలకు పోతారనేది నాకున్న ప్రగాఢ విశ్వాసం, నమ్మకం. దానికి కూడా సొల్యూషన్ ఇస్తారనుకుంటున్నా. ఇక రైతుల నుంచి వ్యతిరేకత తెలవాలనే నేను చేస్తున్నా. ఇది నేను ఎవరినో బదనాం చేయడానికి బట్టగాలు చేయడానికి చేస్తలేను ఈ పని. మొన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా చేస్తే దాని గురించి ఆలోచిస్తున్నా నేను ఫోన్ కూడా చేశాను అన్న, దాని గురించి ఆలోచిస్తున్నా. క్యాబినెట్ పెడతామని కట్ చేసింది అన్న. ఓకే అన్న, కరెక్ట్ లేదన్న అసలు ఒకటైతే. ఓకే అన్న, చాలా మంది రైతులు వెయిట్ చేస్తున్నారు. రైతుల గురించి మీరు చాలా పోరాడుతున్నారు. తప్పకుండా అన్న నేను రైతు బంధు మొదలు పెట్టినాడు మాట్లాడినా, ప్రజల దగ్గరకు పోయినా, రైతుల దగ్గరకు పోయినా, రైతు బీమాకు సంబంధించి మాట్లాడినా. అట్లే సన్న వడ్లు కొనము అన్నప్పుడు అప్పుడు అన్నారు కదా కేంద్రం కొంటలేదని, వీళ్ళు కొంటలేరని వాళ్ళు వరి కుప్పల కాడ చాలా మంది చనిపోయారు, ఆత్మహత్యలు కూడా జరిగినాయి. అప్పుడు కూడా జరిగినాయి గ్రామాలలో. ఏదైనా రైతుకు ఇప్పుడు బ్యాక్ వాటర్ వచ్చి అన్ని గంగ వాటర్ వచ్చి అన్ని మునుగుతున్నారు. అసలు దీనికి పట్టించుకునే నాదుడు లేడు. అంటే రైతుకు వచ్చేది 50,000 60,000 అన్న ఇన్కమ్ సంవత్సరానికి, ఏం లక్షలు రావన్నా రైతుకు వచ్చేది. మళ్ళా నువ్వు లక్ష ఉండి కట్టుతావంటే ఎక్కడికి వెళ్ళి కడతారన్న రైతులు ఇప్పుడు. మరి వడ్లు కొనమన్న నాడు కూడా నేను తిరిగినా. సరే ఇవాళ రైతు రుణమాఫీ చేయంగా చాలా మందికి రీచ్ అయినా కానీ అంతకంటే ముందు కూడా నేను రైతుల కోసమే మాట్లాడినా చాలా సార్లు. నా వీడియోలు చాలా ఉంటాయి యూట్యూబ్ లో. కట్టకుండానే అసలు రుణమాఫీ చేయాలనేది నా యొక్క ఆలోచన అన్న. అందరి డిమాండ్ కూడా అదే డిమాండ్, అది తప్పకుండా అన్న. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోవడం ఖాయమన్న. ఓకే అన్న, మనకు అన్న సర్కార్ కూలని ఉండని మనకి ఎందుకే, మనం అలాని శాపనార్థాలు ఎందుకు పెట్టాలి? మనం ఏమన్నా దేవుళ్ళమా? నేనేమంటున్నా మనకు బెనిఫిట్ మనకు మంచి చేస్తే చాలు, ఎవరన్నా ఉండదు. 10,000 20,000 ఉండనన్న, 4 లక్షలు ఉంటే ఎక్కడికి వెళ్ళి కడతారన్న? 2 లక్షల కొరకు 6 లక్షలు, 1 లక్ష రూపాయలు వడ్డీ అవుతుంది అన్న 4 లక్షలు తెచ్చుకుంటే. మరి ఇప్పుడు నాకు ఒక డౌట్, మళ్ళీ నన్ను అడగకపోయినా ఇట్లా ఫోన్ చేసి ఒకసారి అడిగినా, మొన్న అడిగితే దాని గురించి మీరు కట్టాలి అన్నట్టు కట్ చేసింది అన్న. ఇక ఏమో ఎందుకంటే నువ్వు ఛత్తీస్గఢ్ దాకా పోయినావు కదా, అంటే నాతో పాటు వచ్చినావు కదా, అందరం పోయినాం కదా. నేను కూడా నా లైవ్ లో అడుగుతా ఒకరోజు, మళ్ళీ నాకు ఫోన్ చేస్తా. ఏంటంటే వెయిట్ చేస్తున్నా నేను అంతే. ఏమేమి ఉన్నాయో తెలిసినాక మనం ఏం చేయాలి, మన కార్యాచరణ ఎట్లుండాలంటే. నేను ఇందాక అదే చెప్పిన, ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి కొంచెం పరిమితులు ఉంటాయి, పరిధులు ఉంటాయి ఆయనకు. సరే మన వాళ్ళకి మన రైతులకి మాఫ్ అయ్యేదాకా మనం మాట్లాడదాం తప్పకుండా. నేను వదిలేదు లేదన్నా, అయ్యేదాకా వదిలిపెట్టా. ఓకే అన్న, మాట్లాడకపోతే ఇప్పుడు మనకు నచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిండి కానీ సపరేట్గా మలసకపందామా? తప్పులుంటే మాట్లాడద్దా? కానీ మాట్లాడితే నిన్న అన్న ఇంకొకటి చెప్పాలి, నువ్వు నీకు అంత ఐడియా ఉంది కాబట్టి చెప్పాలి. నిన్న మరి ఆ గొట్టం ఈ గొట్టం ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అంటా ఉండు రేవంత్ రెడ్డి. మరి మనం ఈ గొట్టాల ట్యూబ్లు బంద్ చేసుకుందామా? మరి ఇవాళ గొట్టాల లెక్క కనబడుతున్నాయి. ఆ రోజు ఆ గొట్టం పెడితే కమ్మగా అనిపించింది, ఇలా పెడితే నొప్పి అవుతుంది. మన కేటీఆర్ ఏమన్నాడు, మేము కూడా యూట్యూబ్ పెట్టుకుంటే ఈ రోజు అధికారంలో ఉండే వాళ్ళం అన్నారు ఆ రోజు. అట్లాంటిది ఇలా మమ్మల్ని ఇక ఏమంటుండో మీరు చూస్తుర్రు. సరే మాకేం బాధ లేదు, ఏదో జరిగేది జరుగుతుంది ఆయన అన్నాడని చెప్పి మనం ఏదో సోషల్ మీడియా లేకపోతే రాకపోతుండే, అది ఆయనకు తెలుసు. ఏదో ఒకరిద్దరు అనాల్సింది అందరు కలిపి అన్నాడు. సరే అందరు కలిపి అంటే రేపు దాని ప్రతిఫలం ఏందో చూస్తాడు, దాని ఏమున్నది లేక. అందరు వ్యతిరేకిస్తున్నారు, ఒక్కలన్నా మంచిగా అన్నాడు అంటుర్రా? అదే మరి
ఇవాళ మీ సమస్యల్ని వేరే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపిస్తలేదు కదా, మరి ఎట్లా మరి? ఇప్పుడు మీరు చెప్తారు కదా పెద్ద పత్రికలు, పెద్ద ఛానళ్ళు, పెద్ద సాటిలైట్ అంటారు కదా, మరి ఎందుకో గ్రామాలకు రైతులకు రుణమాఫీ జరుగుతలేదని తిరుగుతలేరు పాపం? మరి ఇప్పుడు మరి ఇట్లాంటి ఈ మీడియా, ఈ ట్యూబులు, ఈ గొట్టాలే కదా మరి రైతులే కానీ రేపు సమస్యలు ఉంటే బయటకు తీసుకొచ్చేది. మరి మీడియా అనేది ప్రజలకు చేరువగా ఉండాలనా, ప్రభుత్వం పక్కన ఉండాలా, పంచన ఉండాలనా? ప్రజలకు నేను అది అడిగేది, ప్రజలకు దగ్గరకు ఉండాలి కానీ ప్రభుత్వం పంచన ఉంటే మీడియా అవుతుందా? అది సమస్యలు బయటికి వస్తాయన్న. అన్న ప్రభుత్వం పంచన ఉంటే మీడియా అవుతుందా? ప్రభుత్వం ఏ చెప్తుంది సూపర్ అని చెప్పి డప్పు కొడితే సంతోషంగా ఉంటారా ప్రజలు? ఉండదన్న, అది తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చేది కాదన్న. అయితే ఇంత చేసి అందరు ఇంత వీళ్ళు రఘువన్న గాని, మల్లన్న గాని, మన శ్రీనివాస్ గాని, ఈ నాయకులు ఎట్లా అయిపోయారంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నచ్చుతలేరు, వాళ్ళు ప్రతిపక్షంలోకి రాగానే మళ్ళీ అందరు కావాలి, ఈ గొంతులు వినపడాలి. అది వాళ్ళ సమస్య. యూట్యూబ్ ఛానల్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇది వరకు ఇంకా కోలుకోకపోతుండే. ఓకే అన్న, థ్యాంక్ యూ. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మీతో చాలాసేపు మాట్లాడినా. థ్యాంక్ యూ.